నమస్తే అండి. ఈ వీడియోలో మనము జ్ఞానజ్యోతి సిరీస్ కంటిన్యూటీలో రిసెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే జ్ఞానజ్యోతి సిరీస్ మెయిన్ పర్పస్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, స్పెషలీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ కీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేయడము. బేసిక్గా ఈ సిరీస్లో నేను Jan 2024 నుండి December 2024 అంటే మీ ఎగ్జామ్ వరకు కవర్ చేస్తాను. కీ ఇష్యూస్ అన్నీ కవర్ చేస్తాను. అయితే దీంట్లో నేను 2 ప్లాన్ చేశాను. ఒకటేమో కొన్ని ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయంటే మీకు ఒక 1-2 పాయింట్స్ తెలిస్తే చాలు, ఎక్కువ డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ జ్ఞానజ్యోతి సిరీస్ షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తాము. ఏవైతే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలియాలి అనుకున్నవి మాత్రం వీడియోస్ పెడతాం. అయితే ఈ సిరీస్లో నేను వాడే మొత్తం పీపీటీస్ మీకు మా యాప్లో అవైలబుల్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో ఫ్రీ మెటీరియల్లో కరెంట్ అఫైర్స్ 2024 కింద ఇవన్నిటిని అప్లోడ్ చేస్తాము. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా పాయింట్స్ ఏవేవి ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయన్నది చెప్తాను. అది మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎందుకంటే అక్కడ నుండి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అండ్ బై ద వే, నేను ఈ ఇన్ఫర్మేషన్ మేజర్గా సోర్స్ చేస్తుంది గవర్నమెంట్ బుక్స్లోంచి. PIB-AIR నా మెయిన్ సోర్సెస్, ఎందుకంటే రీసెంట్గా అయిన అన్ని ఎగ్జామ్స్లో PIB-AIR నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో PIB-AIR నుండి తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఎంతెంత అవసరమో అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఉన్న ఇష్యూ ఆగస్టులో జరిగింది, అంటే చాలా రీసెంట్. 1-2 డేస్లో మీరు పేపర్ ఫాలో అయ్యి ఉంటే ఇది తెలుస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. రిసెట్ అన్నది ఒక కొత్త ఇనిషియేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఎప్పుడైనా మీకు స్కీమ్స్ గురించి వచ్చినప్పుడు యూజువల్గా ఇంపార్టెంట్ స్కీమ్స్కి డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ లాంచ్ అడుగుతారు. ఎక్కడ లాంచ్ అయింది, ఎప్పుడు లాంచ్ అయింది, దాని తర్వాత పర్పస్, దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని తర్వాత నోడల్ ఏజెన్సీ అంటాం. నోడల్ ఏజెన్సీ అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, మినిస్ట్రీయా, నీతి ఆయోగా, అట్లా. దాని తర్వాత టార్గెట్ సెగ్మెంట్, ఎవరికి ఉద్దేశించి ఈ పర్టిక్యులర్ స్కీమ్ వచ్చింది, లబ్ధిదారులు ఎవరు. దాని తర్వాత మీకు దాంట్లో ఇంప్లిమెంటేషన్ మొడాలిటీస్, అంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, క్యాష్ ఉందా, క్యాష్లెస్ స్కీమా, బెనిఫిట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ ఆ మొడాలిటీస్ అన్నీ తెలియాల్సి ఉంటుంది. కొన్ని స్కీమ్స్కి మీకు కంపల్సరీగా బడ్జెటరీ అలొకేషన్ ఇంపార్టెంట్. కొన్ని మిషన్స్ అంటాం, మిషన్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిషన్ అన్న టైం బౌండ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు టైం లైన్స్ ఇవి తెలియాలి. ఇది నేను రిసెట్ కోసం చెప్పట్లేదు, జనరల్గా స్కీమ్స్, మిషన్స్, పాలసీస్ చదివేటప్పుడు ఈ పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే చాలా మటుకు క్వశ్చన్స్ వీటి మీద అడుగుతారు. అయితే రీసెంట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇవి కాకుండా ఏమడిగారంటే అచీవ్మెంట్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక పర్టిక్యులర్ స్కీమ్ 5 years, 6 years, 10 years కంప్లీట్ అయినప్పుడు ఎంతమందిని కవర్ చేస్తుంది, ఆ డేట్కి ఎంతమందికి అవైలబుల్ ఉండింది, ఎంతమందిని కవర్ చేస్తుంది, ఎంత టార్గెట్ రీచ్ అయింది, ఎంత బడ్జెటరీ అలొకేషన్ ఉండే, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో మీరు వీటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కూడా మనం కవర్ చేయాల్సి వస్తుంది. నేను అట్లా మైల్ స్టోన్స్ రీచ్ అయిన స్కీమ్స్ అన్నిటినీ కూడా ఈ సిరీస్లో కవర్ చేస్తాను. అయితే మనం స్టార్ట్ చేసే ముందు TGPSC గ్రూప్ 2 డేట్ ఫైనల్గా వచ్చేసింది. మేము ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము, యాప్లోనే ఇస్తున్నాము, ఆన్లైన్ మాత్రమే ఉంది. అయితే దీంట్లో ఒక 12,000 క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. దాని సంబంధించిన ఇది షెడ్యూల్ మీకు కింద లింక్లో అవైలబుల్ ఉంటుంది. షెడ్యూల్ చూడండి. 1999 దాని ప్రైస్, దగ్గర 12,000 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ యూజువలీ ప్రతి వీక్ నేను ఒక లైవ్ తీసుకుంటాను దాని మీద. క్వశ్చన్స్ మ్యాక్సిమం నేను నా ఫ్యాకల్టీ టీమ్ తయారు చేసిన క్వశ్చన్స్ అవి. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్స్ కంటే ఎక్స్ప్లెనేషన్లో ఒక టాపిక్ మీద కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చదువుకుంటే అంత బెటర్. ఒక్కొక్క కీ దగ్గర 30 pages to 40 pages ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్, ఒక్కొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ 30 to 40 pages ఉంటుంది. దాంట్లో ప్రతి డీటెయిల్, ప్రతి ఫ్యాక్ట్, ప్రతి అనాలిసిస్ కవర్ అయి ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వీక్లీ ఒక్కసారి లైవ్ వస్తాను కాబట్టి మీకు ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చినా, ప్రిపరేషన్లో ఏదైనా ప్రాబ్లం
ఉన్నా నాతో డిస్కస్ చేయడానికి వీలుంటుంది. టెస్ట్ సిరీస్ చూడండి ఎట్లా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం రిసెట్ గురించి డిస్కస్ చేద్దాము. రిసెట్ అన్నది ఫుల్ ఫామ్ ఫస్ట్ ఇంపార్టెంట్, రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది దాని ఫుల్ ఫామ్. అయితే దీంట్లో మనకు తెలియాల్సిన కీ పాయింట్స్ ఏంటి? రిసెట్ అన్నది బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించింది, రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్స్. ఓకే, రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ఫస్ట్ తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటున్నాం. అంటే వాళ్ళకి బేసిక్గా ట్రైనింగ్, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఈ రెండు ఫెసిలిటేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇది ఎప్పుడు లాంచ్ అయింది అంటే నేషనల్ స్పోర్ట్స్ డే రోజు లాంచ్ అయింది. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? 29th August ని మనం నేషనల్ స్పోర్ట్స్ డే లాగా అబ్జర్వ్ చేస్తాము. ఆ రోజు ఈ రిసెట్ అన్న ప్రోగ్రామ్ లాంచ్ అయింది. సో ఫస్ట్ మీకు రిసెట్ ఫుల్ ఫామ్ తెలియాలి. సెకండ్, నేషనల్ స్పోర్ట్స్ డే 29th August 2024 రోజు లాంచ్ అయింది అన్నది తెలియాలి. ఎందుకు అంటే ఈ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం, ఇంకొకటి వాళ్ళు ఇండియాకి సిగ్నిఫికెంట్ అంటే మన రికగ్నిషన్కి సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యూచర్ క్రియేట్ చేయడము, ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మిగతా వాళ్ళతో పంచడానికి సాధ్యం అయ్యేటట్టు వాళ్ళని మలచడానికి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. నా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంపార్టెంట్. వాళ్ళ ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే దే షుడ్ హ్యావ్ బీన్ రిటైర్డ్. వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ఉండాలి. ఏజ్ 20 to 50 years మధ్యలో ఉండాలి. వాళ్ళు పార్టిసిపేట్ అన్నా చేయాలి లేదా గెల్స్ అన్నా ఉండాలి. ఇంటర్నేషనల్ మెడల్, పార్టిసిపేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆర్ హ్యావ్ బీన్ నేషనల్ మెడలిస్ట్, స్టేట్ మెడలిస్ట్, పార్టిసిపేషన్ ఇన్ కాంపిటీషన్స్ రికగ్నైజ్డ్ బై National Sports Federations, Indian Olympic Association, Ministry of Youth Affairs and Sports. రిమెంబర్, ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్ అండ్ స్పోర్ట్స్. కాకపోతే ఈ స్కీమ్లో మనం ట్రైనింగ్ అన్నాం కదా, ఆ ట్రైనింగ్కి మాత్రం ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ని డెసిగ్నేట్ చేశారు. దానికంటే ముందు ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే 20 to 50 years మధ్యలో ఉండాలి, రిటైర్ అయి ఉండాలి, యాక్టివ్ స్పోర్ట్స్ కెరియర్ ఉండకూడదు, వాళ్ళు పార్టిసిపేట్ అన్నా చేసి ఉండాలి లేదా మెడల్స్ గెల్స్ అన్న ఉండాలి. ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ లేదా స్పోర్టింగ్ ఫెడరేషన్స్ రికగ్నైజ్డ్ ఈవెంట్స్లో. దాని తర్వాత అప్లికేషన్స్, ఒక డెడికేటెడ్ పోర్టల్ దీనికి క్రియేట్ చేస్తారు, దాని త్రూ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లాస్ 12th అబవ్ అండ్ క్లాస్ 11th బిలో. అంటే క్లాస్ 12th అబవ్ ఉన్న వాళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్, అంటే +2 కంప్లీట్ చేసిన వాళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్, క్లాస్ 11 లేదా తక్కువ చదువుకున్న వాళ్ళకు ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్కీమ్కి ఒక నేషనల్ లెవెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేయడం జరిగింది, మోడల్ ఏజెన్సీ లాగా. దాని పేరు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, LNIPE. ఈ లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉంది. ఇది కూడా మీకు ఇంపార్టెంట్. ఇది మీకు ప్లేసెస్ అండ్ న్యూస్. మీరు ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకుంటారో ఒక పేజ్లో ప్లేసెస్ అండ్ న్యూస్ అని నోట్ చేసుకొని ఆ ప్లేస్ పేరు అంటే ఇన్స్టిట్యూషన్ అండ్ న్యూస్ అని రాసుకోండి. ప్లేసెస్ అండ్ న్యూస్ కంటే ఇన్స్టిట్యూషన్ అండ్ న్యూస్ బెటర్. ఇన్స్టిట్యూషన్స్ ఇన్ న్యూస్ అని రాసుకొని ఇన్స్టిట్యూషన్ పేరు, లొకేషన్, ఇంకేదన్నా రిమార్క్ అంటే దేనికి సంబంధించి న్యూస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రిసెట్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి న్యూస్లో ఉంది. ఇట్లా మీరు ట్యాబ్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఒక 1 hourలో దగ్గర జనవరి నుండి ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ని రివైజ్ చేసేసుకోవచ్చు. సో ఇదొక్కటి ట్యాబ్యులేట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత the programs will be offered in hybrid mode. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏమో ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తున్నారు TSPSCలో, సో అందుకనే నేను మిగతా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను. హైబ్రిడ్ మోడ్ అంటే 2 types ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకటేమో ఆన్లైన్ ఉంటుంది, ఇది సెల్ఫ్ ట్రైనింగ్కి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటేమో ఆన్ గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కసారి ట్రైనింగ్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంటర్న్షిప్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. ఎక్కడ అంటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, స్పోర్టింగ్ కాంపిటీషన్స్లో, ట్రైనింగ్ క్యాంప్స్లో వాళ్ళు ట్రైనర్స్ లాగా అట్లా వెళ్ళొచ్చు. దాని తర్వాత కూడా వాళ్ళకి ఏదన్నా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు. ఇంతవరకు అడిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి నా ప్రకారం. ఇది ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి దాన్ని ఫుల్ ఫామ్, తర్వాత ఏ రోజు లాంచ్ అయింది,
ఎవరి కోసం, ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాని తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ దీనికి నోడల్ ఏజెన్సీ, అంటే ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ ట్రైనింగ్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు. ఈ 4 పాయింట్స్ రిసెట్కి సంబంధించి ఇంపార్టెంట్. ఇదండి రిసెట్కి సంబంధించిన సమాచారం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ నన్ను కవర్ చేయమంటే సిలబస్లో కూడా కవర్ చేయాలని అనుకుంటే కమెంట్స్లో పెట్టండి, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.